ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున శుభములు కలుగును గాక. ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకు కీర్తనాకారుడు రచించిన ఈ యొక్క కీర్తన 9వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్య ధ్యానము నిమిత్తము ప్రభు యొక్క అద్భుతమైన ఆశ్చర్యమైన తన గుణాతిశయములు, ఆయన శక్తి సామర్థ్యత, ఆయన యొక్క ప్రణాళిక ఏ విధంగా ఉన్నాయని అనేక విషయములు ఈ యొక్క అధ్యాయంలో మనకు కనబడుతూ ఉన్నాయి. ధ్యానం చేసుకున్నటకు ప్రభు మనకు సహాయం చేయనుగాక. జీవజల ఊటలు బై డాక్టర్ స్వప్న ఆన్లైన్ మినిస్ట్రీస్ నుంచి వెలువడుతున్న ఈ యొక్క వాక్య ధ్యానము మన జీవితంలోకి ఆశీర్వదకరంగా ఉండాలని ప్రభుని వేడుకుంటూ ఉన్నాను. మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో మనల్ని సర్వసత్యములోకి నడిపించాలని ప్రభువును బ్రతులాడుకుంటూ ఉన్నాను. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలని అత్యధికంగా ఆశీర్వదించునుగాక. దేవుని యొక్క వాక్యమును వినువాడు, ధ్యానం చేయువాడు, దానిని అర్థం చేసుకొని అవలంబించువారు అందరూ కూడా ధన్యులు. అందువల్ల మీరు ఆ కోవలో ఉన్నందుకు ప్రభు నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, 7వ వచనంలో ఇలాగున వ్రాయబడి ఉంది. 7వ వచనంలో యెహోవా శాశ్వతముగా సింహాసనాసీనుడై ఉన్నాడు. ఎందుకు ఆయన సింహాసనాసీనుడై ఉన్నాడు అనే ప్రశ్న మనం వేసుకున్నప్పుడు, యెహోవా దేవుడు రారాజు, ఆయన అధికారము ఎన్నటెన్నటికీ మారనిది, ఆయన శాశ్వతముగా సర్వలోకములను పరిపాలించువాడు. కాబట్టి ఆయన సింహాసన ఆసీనుడై ఉన్నాడు. కాబట్టి సెరూపుల మీద, కెరూపుల మీద ఆయన ఆసీనుడై ఉన్నాడు. ఆయన నిత్యము దూతల చేత, భక్తుల చేత కొనియాడబడుతూ ఉన్న మహాప్రభు. ఆ సింహాసనము నుండి ఆయన న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించి ఉన్నాడు. మౌనంగా కూర్చొనుటకు కాదు. కాబట్టి న్యాయ విమర్శ చేయుటకు, దానిని బట్టి తీర్పు తీర్చుటకు ఆ ప్రభు ఆసీనుడై ఉన్నాడు. అందువలనే ఆయన ఆ సింహాసనమును స్థాపించుకున్నాడు. అది భూరాజుల కొరకు కాదు, చక్రవర్తుల కొరకు కాదు. ఆయన మహాదేవుడై రారాజై సర్వలోకములను పరిపాలించుటకు, న్యాయము తీర్చుటకే ఆ ప్రభు ఆ సింహాసనమును స్థాపించి ఉన్నాడు. బట్ ద లార్డ్ షల్ ఎండ్యూర్ ఫర్ ఎవర్. He hath prepared his throne for judgment. కాబట్టి ఆ మహాప్రభు యొక్క సింహాసనము అత్యున్నతమైన స్థానములో ఉంది. యెహోవా ఏ విధంగా ఆయన తీర్పు తీర్చనున్నాడు, ఆయనకు మెజరింగ్ స్కేల్ ఏంటి అని మనం ఆలోచన చేస్తే, నీతిని బట్టి లోకములో ఉన్న సర్వజనులకు తీర్పు తీరుస్తాడు. నీతిని బట్టి మన యొక్క ప్రవర్తన ఏ విధంగా మనం నడుచుకున్నాము అనే ఆ రికార్డు చూస్తాడు. దాన్ని చూసి ప్రభు తీర్పు తీరుస్తాడు. యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును. He shall judge the world in righteousness. He shall minister judgment to the people in uprightness. కాబట్టి యథార్థవంతులు ఎప్పుడు కూడా తమ యథార్థతను బట్టి న్యాయము వారికి జరుగుతూ ఉంది. కాబట్టి అన్యాయముగా తీర్పులు పొందిన వారు, అన్యాయముగా శ్రమ అనుభవిస్తున్నవారు, అన్యాయముగా వేదన, దుఃఖము అనుభవిస్తున్న వారికి ప్రభువు వద్ద న్యాయము దొరుకుతూ ఉంది.
ఆయన యథార్థతను బట్టి ప్రజలకు న్యాయం తీర్చును. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఎంతోమంది విధవరాండ్రు వారి యొక్క సర్వమును కోల్పోయి అన్యాయంగా వారి యొక్క దేహములు కూడా బలైపోయి నలిగిపోయి ఉంటారు. ఈ విధంగా నలిగిన వారు ఎవరికి చెప్పుకోలేక మగ్గిపోతూ ఉన్న జీవితాలు ఉన్నాయి. అలాంటి వారికి తాను అనగా యెహోవా దేవుడు మహాదుర్గమగును. కాబట్టి ఆ మహాదుర్గమును వారు గుర్తు చేసుకోవాలి. ఆ మహాదుర్గమును వారు వెదకాలి. ఆ మహాదుర్గము వద్దకు వెళ్ళాలి. వెళ్తే వారికి ఏం కలుగుతుంది? ఆపత్కాలములలో వారిని ఆ దుర్గములో దాచుకుంటాడు, మహాదుర్గముగా నిలబడతాడు. ద లార్డ్ ఆల్సో విల్ బీ ఎ రెఫ్యూజ్ ఫర్ అప్రెస్డ్, ఎ రెఫ్యూజ్ ఇన్ టైమ్స్ ఆఫ్ ట్రబుల్స్. కాబట్టి ఇన్ టైమ్స్ ఆఫ్ ట్రబుల్స్ ప్రభు ఆయన వారికి మహా దుర్గముగా, రెఫ్యూజ్గా ఉంటాడు. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు. భక్తుడు దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు, దేవునికి చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన అనుభవించాడు కాబట్టి. ఇట్టి బాధలు అనుభవించి ఇలాంటి పరిస్థితుల్లో ప్రభు ఆశ్రమును కోరుకున్నవాడు దుర్గముగా ఆయన దావీదు మహారాజును కాపాడిన దేవుణ్ణి గుర్తుపెట్టుకొని దేవునితో ఇలా చెప్తూ ఉన్నాడు, యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు. హల్లెలూయా. ఎప్పుడైనా ఎన్నడైనా తన యొక్క కన్న బిడ్డలను విడిచిపెడుతుందా తల్లి? తల్లి అయినా మరుచునేమో కానీ నేను నిన్ను మరువను. తల్లి అయినా మరచునేమో నేను మరువను. నా చేతులలో చెక్కియున్నాను, నిన్ను చెక్కియున్నాను. భయపడకు నీ దేవుడను, దిగులు చెందకు బలపరతును. భయపడకు నీ దేవుడను, దిగులు చెందకు బలపరతును. నీకు సాయం చేయువాడా, నీకు సాయం చేయువాడా. నాదు నీతితో ఆదుకుందు, నాదు నీతితో ఆదుకుందును. నేను మరువను, నిన్ను నేను మరువను. అవును, యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు. కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకుంటారు. నీ గురించి ఎరిగిన వారు, నీ నామం యొక్క శక్తిని, బలమును, ఆ యొక్క గొప్ప మహాత్మ్యమును ఎరిగిన వారు నిన్ను నమ్ముకుంటారు, నీ మీద ఆధారపడతారు. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టు దేవుడవు కానే కాదు. హల్లెలూయా. దేవునికి మహిమ, ఘనత, ప్రభావము కలుగునుగాక. దే దట్ నో thy name will put their trust in thee, for thou, Lord, has not forsaken them that seek thee. హల్లెలూయా. దేవునికి మహిమ, ఘనత, ప్రభావము కలుగునుగాక. అందువల్ల సియోను వాసి అయిన యెహోవాను కీర్తించండి,
ఆయన చేస్తున్న అద్భుత ఆశ్చర్య కార్యములను, ఆయన ఎంత శక్తిమంతుడు, ఎంత మహా కనికర సంపన్నుడు, ఆయన క్రియలను ప్రజల్లో ప్రచురము చేయండి. మౌనంగా ఉండద్దు, ప్రచురము చేయండి, ప్రచురము చేయండి, ప్రచురము చేయండి. సింగ్ ప్రైజెస్ టు ద లార్డ్ విచ్ dwelleth in Zion, declared among the people his doings. ఆయన ఎంత గొప్ప దేవుడో, ఆయన కీర్తిని, ఆయన ఆశ్చర్య కార్యములను, ఆయన మన జీవితంలో చేస్తున్న అనేకమైన అద్భుత ఆశ్చర్యములను ప్రజలలో ప్రచురము చేస్తూ ఆయన నామాన్ని కీర్తించండి అని భక్తుడు అందరినీ అభ్యర్థిస్తూ ఉన్నాడు. మనం మౌనంగా ఉండక మన జీవితంలో ప్రభు ఏమి చేసి ఉన్నారో వాటిని ప్రజలలో దేవుని యొక్క కార్యములను వివరిద్దాము, ప్రచురము చేద్దాం. అప్పుడు ఆయన నామము ఇంకా ఘనపరచబడుతూ ఉంది. ప్రజల్లో ఆయన కీర్తి ప్రతిష్ఠితులు పెళ్ళుబికి ప్రజలు ఆయన వైపుకు ఆకర్షితులు అవుతారు. అట్టి సత్యము వెల్లడి నీ ద్వారా నా ద్వారా అవును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్, ఆమేన్.